మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో నెల రోజుల్లో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ కు తాజాగా ఉగ్రవాదుల హెచ్చరికలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీపై ఉగ్ర దాడులకు పాల్పడతామంటూ ఉత్తర పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ కు చెందిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శాఖ అయిన ఐఎస్ ఖొరాసాన్ బెదిరించింది. కెరేబియన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడతామంటూ వెస్టిండీస్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన బోర్డు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. ఇక ఈ ఉగ్రవాద దాడుల ముప్పు నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ అభిమానులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. అభిమానుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి ముప్పులను ఎదుర్కోవడానికి తమ దగ్గర ఓ సమగ్రమైన పరిపూర్ణమైన భద్రతా ప్రణాళిక ఉన్నందని క్రిక్ బస్ తో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొనేందుకు ది కరేబియన్ కమ్యూనిటీ స్థానిక భద్రతా ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్న కెరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్ తో పాటు ఇతర ఆతిథ్య దేశాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీ కెరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, ఇక సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో జరగబోతోంది. దీనికి తోడు అమెరికాలోని ఫ్లోరియా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాలు కూడా కొన్ని మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. తొలిసారి అమెరికాలో ఇంతటి మెగా క్రికెట్ టోర్నీ జరగబోతుండటంతో ఐసీసీ ఈ ముప్పు అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనే ప్లేయర్స్, సిబ్బంది, ప్రేక్షకులందరికీ కూడా సురక్షితమైన విజయవంతమైన వరల్డ్ కప్ అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి 20 జట్లు టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి. వాటిలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జూన్ 9న కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్ లో ప్రత్యేకంగా నిర్మించిన స్టేడియంలో ఈ మ్యాచ్ ను నిర్వహించబోతున్నారు. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయబోతున్నారు. మొత్తంగా అటు టోర్నమెంట్ నిర్వహణ ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించిన బెదిరింపులు అందడం కలకలం రేపుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు టీ20 ఆటకైతే బెదిరింపులు వచ్చాయి, ఉగ్రవాదుల బెదిరింపులు వచ్చాయి అన్నది మనకు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక ఐసీసీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? సటాజ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కు ఉగ్రవాదుల హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని భద్రతా ప్రమాణాలతో కూడిన చర్యలు తీసుకుంటుంది. ఇటు వెస్టిండీస్ అలాగే యూఎస్లో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగబోతున్నాయి. మరో నెల రోజులు అంటే జూన్ 1 నుంచి ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగబోతున్నాయి. మునిపెన్నడూ లేని విధంగా ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో 20 దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు మ్యాచ్లో అంటే 20 దేశాలు ఈ టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్నాయి. దానిలో భాగంగా ఇటు ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఆటే కీలకం కాబోతుంది. దానికి సంబంధించి మరోవైపు ఇతర దేశాలకు సంబంధించి కూడా మొత్తం ఇటు వెస్టిండీస్లోను, యూఎస్లోను మొత్తం మ్యాచెస్ ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కూడా ఇటు వెస్టిండీస్ బోర్డుకి వచ్చిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద హెచ్చరికలు, బాంబు దాడులకు పాల్పడతామంటూ కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికల నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. పటిష్టమైన భద్రతను, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అంటే కరీబియన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆదేశాలు, అంటే ఏదైతే ఉగ్రవాద హెచ్చరికలు జారీ చేశారో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లుగా కూడా వెస్టిండీస్ బోర్డుకు సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఉగ్రవాద దాడుల ముప్పులను నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ అభిమానులకు భరోసా కల్పించే విధంగా అభిమానుల భద్రతే తమకు ప్రాధాన్యమంటూ స్టేడియానికి వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ఆటంకం కానీ ఎటువంటి ముప్పు వాటిల్లకుండా పటిష్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్లను రన్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామంటూ కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ తెలిపారు. అంటే ఏదైతే ఉగ్రవాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాటిని అరికట్టేందుకు మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది, పటిష్టమైన ప్రణాళికలతో ఈ మ్యాచ్ను నిర్వహించబోతున్నామంటూ కూడా
వెస్టిండీస్కు సంబంధించిన క్రికెట్ బోర్డు CEO తెలిపారు. పరిపూర్ణమైన భద్రతా ప్రణాళిక ఉందని ఆయన తెలియజేశారు. అంటే ఈసారి ఈ మెగా టోర్నీని వెస్టిండీస్లోని కరేబియన్ దీవుల్లోని అంటింగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూయిస్, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ వెస్టిండీస్తో పాటు యూఎస్లో కూడా న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో కొన్ని మ్యాచ్లను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ T20 వరల్డ్ కప్కు సంబంధించి ఆటంకాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉగ్రవాదుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు ప్రణాళికతో ఒక వ్యూహాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాం. పటిష్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్లు అనేవి నిర్వహించబోతున్నామంటూ కూడా తెలిపారు. అంటే ఇక ఈ టోర్నీలో మొత్తం ప్లేయర్స్, సిబ్బంది, ప్రేక్షకులకు సురక్షితమైన అక్కడ విజయవంతమైన అంటే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం కానీ, ఉగ్రవాదుల చర్యల నుంచి వారికి రక్షణ కల్పించడం కానీ ప్రతి ఒక్కటి కూడా పోలీసుల భద్రత నడుమ ఈ మ్యాచ్లను నిర్వహించబోతున్నామంటూ కూడా తెలియజేశారు. అంటే ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కూడా మొత్తం ఈసారి 20 జట్లు ఈ వరల్డ్ కప్లో T20 ఇండియన్ క్రికెట్కి సంబంధించిన T20 వరల్డ్ కప్లో పాల్గొనబోతున్నారంటూ కూడా తెలిపారు. పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య జూన్ 9వ తేదీన అంటే మరో నెల రోజుల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అంటే మరొక 25 రోజులు మాత్రమే సమయం ఉంది. జూన్ 1న ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. 9వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగబోతుంది. ఆ రోజు స్టేడియం మొత్తం ఖాళీ లేకుండా ప్రేక్షకులతో నిండి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది టార్గెట్గా చేసుకుని ఈ ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కూడా పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఈ హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా మొత్తం అంటే ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి సంబంధించిన IS ఖురాసాన్ బెదిరించినట్టుగా తెలుస్తుంది. కరేబియన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రవాద సంస్థ అనేది ఈ దాడులకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నట్లుగా కూడా మొత్తం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు CEO తెలియజేశారు. అంటే ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో వారిని తిప్పుకొట్టేందుకు మేము ఇప్పటికే అన్ని స్టేడియాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారో రానున్న రోజుల్లో ఏదైతే మ్యాచ్లు జరగబోతున్నాయి ఇటు యూఎస్లో కానీ వెస్టిండీస్లో కానీ ఆ టోర్నమెంట్లు నిర్వహించే స్టేడియంస్లో భద్రతను మొదటి నుంచి కట్టుదిట్టం చేస్తున్నామంటూ కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలియజేస్తుంది. ఇటు యూఎస్లో కూడా యూఎస్ క్రికెట్ బోర్డు కూడా ఈ హెచ్చరికల నేపథ్యంలో వారు కూడా అప్రమత్తమయ్యారు. అందులో అగ్రరాజ్యం కావడం అక్కడ ఇటు అన్ని దేశాల నుంచి మ్యాచ్లు చూసేందుకు ఆ దేశాల నుంచి స్థిరపడి ఉన్న ప్రవాస భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ సెటిల్ అయి ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్ను చూసేందుకు 20 దేశాలకు సంబంధించిన అభిమానులు, ప్రేక్షకులందరూ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మ్యాచ్ చూసేందుకు వచ్చేవారికి భద్రతను కల్పించేందుకు, ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు కూడా ఇటు యూఎస్ క్రికెట్ బోర్డు అలాగే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పటిష్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. థ్యాంక్ యూ శివ.